మూడో కన్ను 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో రూ. 99కి రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. కానీ మూడో కన్ను చూసాక నాకు ఉన్న కళ్ళు పోయేంత పనయింది. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ వచ్చిన ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ బావుంది. స్టార్ట్ చేసిన విధానం బావుంది. స్క్రీన్ ప్లే కూడా. కానీ ఓవర్ ద టాప్, అన్‌కన్విన్సింగ్ అండ్ మెలోడ్రామాటిక్‌గా తీశారు ప్రెజెంటేషన్‌ని. బాగానే స్టార్ట్ అయ్యి సినిమాలో చెప్పే 4 క్రైమ్స్‌తో మూవీ ఉంటుంది. ఇక ఎండింగ్‌కి రీచ్ అవుతున్న కొద్దీ మరీ ఘోరంగా తయారైంది మూవీ. ఐడియా నచ్చింది కానీ ప్రెజెంటేషన్ నచ్చలేదండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక రైటర్ అయిన సాయి కుమార్ గారిని ఇంటర్వ్యూ అంటూ పిలిస్తే, ఆ ఇంటర్వ్యూలో చెప్పిన 4 క్రైమ్ స్టోరీస్ ఏంటి? వాటికి లింక్స్ ఏంటి? అన్నది స్టోరీ. ఇక ప్లస్, మైనస్ పాయింట్స్ కోసం సింపుల్‌గా డెప్త్‌లో మాట్లాడితే, వీళ్ళు సరిగ్గా ప్రెజెంట్ చేసుంటే నిజంగానే మంచి సినిమా అయ్యుండేది. ఆ స్కోప్ కనిపించింది. కానీ ముందు చెప్పినట్టే నమ్మశక్యంగా లేని సీన్స్‌తో లైక్ కుక్క ఇద్దరు పిల్లల్ని కరవకపోయినా అది కరిచేసినట్టు చూపించడం. సర్ప్ అంటే డీఎన్‌యూ అంటూ ఏదేదో చెప్పాడు. ల్యాబ్ మేడ్ ఆర్టిఫిషియల్ మీట్ కోసం ఇంకా చిరాకు పుట్టించే పాటలు, సగంలోనే ఇంపాక్ట్ వదిలేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. బీచ్ దగ్గర ఫైట్ అండ్ నాన్ వెజ్ కోసం గొడవ పడే సీన్. లాస్ట్‌లో సాయి కుమార్ గారి ఫ్రెండ్‌తో గొడవ. ఇలా ముందుకెళ్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ పోయింది. ఒక్కో స్టోరీకి సంబంధమే ఉండదన్నట్టు చూపిస్తారు. లాస్ట్‌లో కనెక్షన్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఈ స్టోరీ చూపించడానికి ఫీల్ వస్తుంది స్టోరీ అవుతూ ఉంటే. కానీ లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. లైక్ ఒక వెబ్ సీరీస్ లాగా అనుకోండి. ఇక కెమెరా వర్క్ బావుంది. ఎడిటింగ్ మాత్రం బెటర్‌గా ఉండాలి. పర్ఫార్మెన్సెస్ వైస్ మాక్సిమం అందరూ నోన్ యాక్టర్సే ఉన్నారు. బానే చేశారు. ఇక ఏవైనా కానీ ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఐడియా అండ్ స్క్రీన్ ప్లే అయితే బావుంది. కానీ కన్విన్సింగ్‌గా లేదు. ఓవర్ ద టాప్ సీన్స్. సో, అందుకే వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ప్రెజెంటేషన్ నచ్చలేదు యాక్చువల్‌గా. గుడ్ ఇంటెన్షన్ బట్ బ్యాడ్ ప్రెజెంటేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.